కనీసం ఫోన్లో తేదీ కూడా కనిపించకపోతే టైం ఎలా తెలుస్తుంది? ఇవన్నీ లేనప్పుడు అసలు టైం అనేదే లేదా? ఇప్పుడు మనం 2026 లేదా 2025 నడుస్తుందని ఈజీగా మాట్లాడుకుంటాం. కానీ 01 అంటే 1వ సంవత్సరంలో అసలు ఏం జరిగిందో ఎప్పుడైనా ఊహించారా? అసలు టైం గురించి ఏమాత్రం తెలియని ఆ కాలంలో లైఫ్ ఎలా ఉండేదో కదా. మనకు ఆ టైం ఏంటో తెలియకపోతే తర్వాత ఏ వాతావరణం వస్తుందో కూడా తెలియదు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు కరువు వస్తుందో అర్థం కాదు. అలాంటప్పుడు మనిషి లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులకు ఇవి ఒక పెద్ద సవాల్ లాంటివి. ఎందుకంటే టైం క్యాల్కులేట్ చేయడం అనేది వాళ్లకు లగ్జరీ కాదు, బ్రతకడానికి అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనిషి హిస్టరీలో టైంను కొలవడానికి జరిగిన మొదటి ప్రయత్నం ఈ రోజుకు 2000 సంవత్సరాల క్రితం కనిపించింది. అప్పట్లో ఒక గుహలో ఉన్న ఎముక మీద కొన్ని తేదీల ఆధారాలు కనిపించాయి. ఈరోజు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉన్న చోట ఎవరో ఒక బబూన్ ఎముకను తీసుకున్నారు. దాని మీద వాళ్ళు కొన్ని గుర్తులు వేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎముకను ఇప్పుడు ఇషాంగో బోన్ అని పిలుస్తున్నారు. ఇది ప్రపంచంలో అతి పురాతనమైన మ్యాథమెటికల్ ఆర్ట్ ఫాక్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఎముక మీద 3 వరుసల్లో ఒక సిస్టమాటిక్ పద్ధతిలో 168 ఘాట్లు పెట్టారు. మొదటిసారి చూసినప్పుడు ఇదేదో ఆర్ట్ డిజైన్ లాగా అనిపించింది. కానీ 1970వ దశకంలో జరిగిన ఒక రీసెర్చ్ ద్వారా ఒక పెద్ద నిజం బయటపడింది. అలెగ్జాండర్ మార్షస్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ ఎముకను మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేశాడు. అప్పుడు ఆయనకు తెలిసిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎముక మీద ఉన్న 3 వరుసల గుర్తులు చంద్రుడి 29.5 రోజుల సైకిల్తో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. బహుశా ఇది ఒక 6 నెలల లూనార్ క్యాలెండర్ అయి ఉంటుందని మార్షల్ అభిప్రాయపడ్డాడు. వేట కోసం పర్ఫెక్ట్ సీజన్ తెలుసుకోవడానికి లేదా మరేదైనా బయోలాజికల్ సైకిల్ అర్థం చేసుకోవడానికి దీన్ని వాడుండొచ్చు. అయితే అడవుల్లో వేటాడుతూ పండ్లు సేకరించుకునే ఆనాటి మనుషులకు క్యాలెండర్ అవసరం నిజంగా ఉందా అనే డౌట్ రావచ్చు. కొందరు స్కాలర్స్ దీన్ని కేవలం ర్యాండమ్ కౌంటింగ్ అని కొట్టిపారేశారు. కానీ ఇదేదో అనుకోకుండా జరిగింది కాదని, దీని వెనుక ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉందని మరికొందరు రీసెర్చర్స్ వాదించారు. ఇదే గనుక నిజమైతే ఎలాంటి సివిలైజేషన్ లేని కాలం నుంచే మనిషికి టైం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండేదని అర్థమవుతుంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మనిషి ఎముకల నుంచి రాళ్ల మీదకొచ్చాడు. అలా ఇంగ్లాండ్లోని విల్ట్షైర్ సిటీలో స్టోన్ హేంజ్ అనే ఒక పెద్ద రాతి కట్టడం బయటపడింది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భారీ రాళ్లు అక్కడ సైలెంట్గా నిలబడున్నాయి. చాలా ఏళ్లపాటు ఇదొక శ్మశానం లేదా ఒక విచిత్రమైన ప్రదేశం అని అంతా అనుకున్నారు. కానీ 2022లో తిమోథీ డార్విన్ అనే ప్రొఫెసర్ ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. ఆ పేపర్ అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. స్టోన్ హేంజ్ అనేది వాస్తవానికి ఒక పర్పెచువల్ సోలార్ క్యాలెండర్ అని డార్విన్ అందులో పేర్కొన్నారు. ఆ స్టోన్ హేంజ్ బయట వలయంలో ఉన్న 30 రాళ్లు నెలలోని 30 రోజుల గుర్తులకు ఆనవాళ్లని చెప్పారు. అలాగే ఆ రాళ్ల మధ్య ఉన్న గ్యాప్ 10 రోజుల వారాలను సూచిస్తుందని వివరించారు. ఇక మధ్యలో ఉన్న 5 పెద్ద రాళ్లు ఆ 360 రోజుల సంవత్సరానికి అదనంగా కలిసే 5 రోజులు అని చెప్పారు. అలా అది 365 రోజుల క్యాలెండర్ అని ఆయన నమ్మకం. కానీ అదంతా నిజమే అయితే ఆనాటి పాత రాతి యుగం రైతులకు టైం గురించి ఇంత మోడ్రన్ నాలెడ్జ్ ఎలా వచ్చింది అనే అనుమానం రాకమానదు. ఇదంతా వాళ్ళకు అంత ఈజీగా ఎలా సాధ్యమైంది? అయితే హిస్టరీ అనేది ఎప్పుడూ ఒకే వైపు నుంచి ఉండదు. సరిగ్గా 2023లోనే గియోలో మొగ్లీ, జువాన్ ఆంటోనియా అనే ఇద్దరు సైంటిస్టులు డార్విన్ థియరీని పూర్తిగా రిజెక్ట్ చేశారు. డార్విన్ తన ఇష్టం వచ్చినట్లు ఆ రాళ్ల నంబర్లను కలుపుతున్నారని వాళ్ళు విమర్శించారు. ఆ రాళ్ల అమెరిక కూడా క్యాలెండర్ అనేంత ఖచ్చితంగా ఏం లేదని స్పష్టం చేశారు. ఇక దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 సమయంలోనే మన దగ్గర వేదాంత జ్యోతిషం రాశారు. దీని క్రెడిట్ మొత్తం లగధ మహర్షికి దక్కుతుంది. ఆయన ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న గొప్ప సైంటిస్ట్. ఈజిప్ట్, రోమ్ దేశాల సైంటిస్టులను 100 ఏళ్లుగా వేధిస్తున్న ఒక పెద్ద ప్రాబ్లంను ఆయన చాలా ఈజీగా సాల్వ్ చేశారు. ఆ రోజుల్లో సూర్యుడు, చంద్రుడి కదలికల్లో ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం ప్రపంచానికి ఒక పెద్ద పజిల్. చంద్రుడి నెల, సూర్యుడి సంవత్సరం మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అని మిగతా ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి టైంలో లగధ మహర్షి అధిక మాసం అనే ఒక అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టారు. ఆయన చేసిన ఆ క్యాలిక్యులేషన్ సీజన్స్ను కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసింది. ఆస్ట్రానమీ డెవలప్మెంట్లో ఈ క్యాలెండర్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అయితే క్యాలెండర్ తయారు చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. టైం క్యాలిక్యులేషన్ చేయడం అంటే కేవలం పెద్ద పెద్ద సంవత్సరాలను లెక్కించడం మాత్రమే కాదు. టైం క్యాలిక్యులేషన్లో నానో సెకండ్ లాంటి అతి చిన్న లెక్కలు కూడా ఉంటాయి. మన భారతదేశంలోని మేధావులు ఆ టైంను త్రుటి, నిమేషం లాంటి చిన్న చిన్న యూనిట్స్గా విభజించారు. ఆ కాన్సెప్ట్ వల్ల ఎంత చిన్న క్యాలిక్యులేషన్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసే వీలు దొరికింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తమ క్యాలెండర్ తప్పులను సరిదిద్దుకోవడానికి జూలియస్ సీజర్ ఏకంగా ఒక సంవత్సరాన్ని కన్ఫ్యూజన్ ఇయర్గా ప్రకటించాల్సి వచ్చింది.
కానీ అదే టైంలో మన భారతదేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలు నీటి గడియారాలు నక్షత్రాల ఆధారంగా యూనివర్స్ను చాలా ఖచ్చితంగా కొలిచారు. లగధ మహర్షి అందించిన ఈ నాలెడ్జ్ ఇప్పటికీ మన పంచాంగాల్లో సజీవంగా ఉంది. ప్రపంచం మొత్తం ఇంకా అంకెలు నేర్చుకుంటున్న టైంలోనే మన ఇండియా టైం లోతుల్ని కూడా లెక్కగట్టింది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం. ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయినప్పటికీ If you spend a lot of time online, you have to try the Opera web browser.